అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు వినిపించబోయే నవల ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన తులసీ దళం ఎపిసోడ్ 2 అండి. ఇక వెళ్దామా మరి నవల్లేకి. మన ఇంటికి దయ్యం వస్తుందట అంది శారద నవ్వుతూ. మీ చెల్లెలు స్కూల్లో ఏదో నేర్చుకోవచ్చి మనకి చూపిస్తుంది అంది. శ్రీధర్కి అతనికి మధ్య 14 ఏళ్ల తేడా. దెయ్యమేమిటి అని వచ్చి కూర్చుంటూ బల్ల మీద ఉన్న అట్టని చూశాడు. హౌస్ బోర్డు. తనలో తాననుకున్నాడు, అనిత ఎప్పుడు అంతే, ఏదో ఒక కొత్త విషయం తీసుకొచ్చి ఇంట్లో అందరినీ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అతడు ఈ బోర్డు సంగతి తనకి తెలియనట్టు నటిస్తూ మొహం మామూలుగా పెట్టి కుర్చీ లాక్కొని కూర్చొని ఏమిటిది చెప్పు అని అడిగాడు. గాలిలో దెయ్యాలుంటాయి తెలుసా అని అడిగింది. ఆమె అమాయకమైన మొహంకేసి పెద్ద కళ్ళకేసి చూస్తూ గాల్లో అన్న మాట ఏమిటి, మనుషుల్లోనూ ఉంటాయి అన్నాడు. అనిత కోపంగా అదిగో మాట మారుస్తున్నావు అంది. మార్చంలే చెప్పు. దీని మీద వేలు పెట్టు అంది చిన్న ప్లాస్టిక్ ప్లేట్ ఇస్తూ. అది క్యారం బోర్డు స్ట్రైగర్లా ఉంది. పెట్టి కళ్ళు మూసుకోండి అందరూ. నేను ప్రశ్న అడుగుతాను, ఎవరూ తొయ్యకూడదు. ఊరికే వేళ్ళు పెట్టి ఊరుకోవాలంతే. ఆ బిళ్ళ దానంతట అదే ఆన్సర్ చెప్తుంది. శ్రీధర్ నవ్వి ఎలా చెప్తుంది అని అడిగాడు. చెప్పాగా, గాల్లో ఆత్మలుంటాయని, అవి బిళ్ళని తోస్తాయి. శారద ఉత్సాహంగా ముందుకు వంగి బోర్డుని చూస్తుంది. నారాయణరావు మొహంలో ఏ భావం లేకుండా కూర్చుని ఉన్నాడు. ఇంత చిన్న వయసులో ఇంత గాంభీర్యత ఎలా సంపాదించాడు? నోటి వెంట బయటికి రాలేని మాట గుండెల్లో నిశ్శబ్దంగా నిక్లిప్తమైపోయిందా? శ్రీధర్ చెల్లెల వైపు చూశాడు. ఏం ప్రశ్న అడుగుతావు? ముందు వేలు పెట్టు. అతడు నవ్వుతూ చూపుడు వేలును బిళ్ళ మీద ఆంచాడు. అంతా అంది. అనిత పట్టలేని హుషారుతో మిగతా 2 వేళ్ళు పెట్టారు. చితిలో కాలుతున్న శవం మధ్యలో పైకి లేవకుండా కర్రలతో నొక్కి పెట్టినట్టు స్ట్రైగర్ మీద వేళ్ళు. అందరూ కళ్ళు మూసుకోండి అంది అనిత. ఆమె కంట ఎంజాయ్మెంట్తో వణుకుతోంది. 4 కళ్ళు మూసుకున్నారు. అందరూ ఎవరో ఒకరిని, చనిపోయిన వాళ్ళని తలుచుకోండి. అతడికి తల్లి జ్ఞాపకం వచ్చింది, తండ్రి జ్ఞాపకం వచ్చాడు. తండ్రి అవునంటే తను కాదనే తల్లి. ఇప్పుడు ఈ బిళ్ళను తొయ్యటానికి కూడా ఆ 2 ఆత్మలు బ్రతికి ఉన్నప్పటిలాగానే దెబ్బలాడుకుంటాయా? అతనికి నవ్వు వచ్చింది. మాటి మాటికి ఎందుకు నవ్వు వస్తుంది? అదంతా మంచిది కాదు. అలా తలుచుకుంటూనే ఉండండి. నేను ప్రశ్న అడుగుతున్నాను, కళ్ళు తెరవకండి. అతని కళ్ళు మూసుకునే ఏదో ప్రార్థిస్తుంది. ఆత్మని ప్రార్థిస్తుందా? ఆత్మ అంటే చనిపోయిన వాడి మనసు. మనిషి చచ్చిపోతే ఆత్మ దేవుణ్ణి చేరుకుంటుంది, లేకపోతే దెయ్యం అవుతుంది. 2 మార్గాలు. మరి ఆత్మ ఇప్పుడు వస్తుందంటే అది దేవుణ్ణి చేరుకోలేదన్నమాటేగా. అంటే దెయ్యమైందన్నమాట. దెయ్యాన్ని ప్రార్థించటం. దూరంగా ఉరుముతోంది. గాలి రివ్వును వీస్తోంది. ఎక్కడో పిడుగుపడిన చప్పుడు. ఇల్లంతా నిర్మానుషకంగా ఉంది. రామయ్య అలికిడి వినిపించడం లేదు. గాజు అద్దాల్లో నుంచి బయట జల్లు శవం మీద విరిసిన పువ్వులా పడుతుంది. అనిత ప్రశ్న అడిగింది. నేను పాస్ అవుతానా? అందరూ బిళ్ళ మీద వేలు పెట్టి ఉంచారు. 1 క్షణం, 2 క్షణాలు, నిమిషం గడిచాయి. అనిత వేలుతో బిళ్ళను తొయ్యటానికి ప్రయత్నించింది. శ్రీధర్ వేలి కింద అది కదలడం లేదు. అతడికి నవ్వు వస్తోంది. కానీ ఆ నవ్వు చూస్తే చెల్లెలు ఉక్రోషంతో ఉడుక్కుంటుందని బిగపట్టారు. ఇంకో 1/2 నిమిషం గడిచింది. అనిత అకస్మాత్తుగా ఇక్కడెవరో దెయ్యాన్ని నమ్మని వాళ్ళున్నారు అంది. శారద భర్త వైపు చూసింది. శ్రీధర్ నవ్వి వేలు తీసేస్తూ నేనే అన్నాడు. మీ 3 ఆడండి. మళ్ళీ 3 కళ్ళు మూసుకున్నారు. అనిత అడిగింది. నేను పాస్ అవుతానా? 1 క్షణం నిశ్శబ్దం. కిటికీ తెరలు నెమ్మదిగా కదిలినాయి. అదిగో దెయ్యం వస్తుంది అన్నాడు శ్రీధర్. ఎవ్వరూ మాట్లాడలేదు. అతడి బిళ్ళని చూశాడు. అది కదులుతోంది. నెమ్మదిగా నెమ్మదిగా
మీదున్న 3 వేళ్ళని మోసుకుంటూ కదులుతోంది. అనిత కళ్ళు తెరిచి బిళ్ళ స్థానభ్రంశాన్ని పొందటం చూసి ఎగ్జైట్మెంట్తో ఊపిరి బిగబట్టి మళ్ళీ కళ్ళు మూసుకుంది. అనిత అమాయకురాలు, లోకజ్ఞానం తెలియనిది కావచ్చు, కానీ డామ్ ఇంటెలిజెంట్. ఒక దెయ్యం కాదు, 100 దెయ్యాలు కలిసిన అనితని పరీక్ష ఫెయిల్ చేయించలేవు. అతడు కళ్ళు చిట్లించి చూశాడు. బిళ్ళ అవును కాదు వైపు కాకుండా 3వ అంకె వైపు వెళుతుంది. ఇదేదే కన్ఫ్యూజ్నెస్ తాలూకు దెయ్యమై ఉంటుంది. అనిత 3 సంవత్సరాల వరకు పాస్ అవ్వదా? ఇది చూస్తే ఏడుపు వదిలిపెట్టదే. అతడు చెల్లెల వైపు చూశాడు. కనురెప్ప కొద్దిగా తెరిచి బిళ్ళ ఎటువైపు వెళ్తున్నది చూస్తున్నదల్లా అన్నయ్య తనని గమనిస్తున్నాడని తెలియగానే చప్పున మూసుకుంది. బాగా నవ్వొచ్చింది అతడికి. ఆమె వేలుతో దాన్ని అవును వైపు తొయ్యాలని చాలా క్యాజువల్గా ప్రయత్నం చేస్తోంది. మరి బిళ్ళ 3వ వైపు ఎందుకు వెళ్తోంది? అతడు నారాయణరావు వైపు చూశాడు. అతడి పెదవి కొద్దిగా వంగి చిరునవ్వు సూచిస్తుంది. ఎప్పుడూ నవ్వని అతడి మొహంలో నవ్వు ఈసారి చిత్రంగా ఉంది. అతడి వేలువైపు చూశాడు. చూపుడు వేలు మీద నరం కదులుతుంది, కండరం బిగుసుకుంది. అంటే అతడు ఫోర్సు ఉపయోగిస్తున్నాడన్నమాట. కాదు వైపు. అనిత ఫెయిల్ అవ్వాలి. నారాయణరావు చదువుకోలేదు, మూగా చెవిటి పాఠశాలలో కూడా చదువుకోలేదు. అనిత పాస్ అవడం అతడికి ఇష్టం లేదు. మూగవాడి ప్రేమకి అనర్హుడని ఎవరన్నారు? ఆ మాటకొస్తే ప్రేమే మూగది. బిళ్ళ 3ని దాటింది. ఏ వైపు కదులుతుంది? అనిత బలమంతా ఉపయోగించి అవును వైపు తొయ్యటానికి ప్రయత్నం చేస్తుంది. అయినా బిళ్ళపైకి వెళ్తోంది. శ్రీధర్కి చప్పున ఒక విషయం అర్థమైంది. న్యూటన్ చలన సూత్రం ప్రకారం 2 పరస్పర విరుద్ధమైన పథంలో పయనిస్తున్న శక్తుల దిశను మార్చుకుంటాయి. బిళ్ళ అట్ట మీద నుంచి కిందికి జారిపోవడంతో అందరి కళ్ళు తెరిచారు. ఆ దెయ్యం బ్యాలెన్స్ లేని దెయ్యమై ఉంటుంది. మళ్ళీ ఇంకొకసారి ట్రై చేయి అన్నాడు శ్రీధర్ చెల్లెల వైపు చూస్తూ. అప్పటికే అనిత మొహం ఉక్రోషంతో ఎర్రబడింది. చెల్లెలి నిరాశను గమనించిన శ్రీధర్, ఈ వేలు పెట్టి కదపడం లేకుండా దానంతట దాన్నే కదిల్చే దెయ్యం నాకు తెలుసు అన్నాడు. గదిలో ఒక్కసారిగా చైతన్యం వచ్చింది. అనిత ఉత్సాహంగా ఎలా అంది. గదిలో ఒక మూల ఫ్లవర్ వాస్ దగ్గర నిలబడ్డ రామయ్యతో ఒక పెద్ద పళ్ళెము స్టవ్ తెమ్మన్నాడు శ్రీధర్. అందరూ అతడి వైపు ఆసక్తిగా చూస్తూ ఉంటే పళ్ళెంలో నీళ్లు పోసి అందులో స్టవ్ పెట్టాడు. 1 నిమిషం గడిచింది. ఏం జరుగుతుంది ఇప్పుడు? ఆతృత పట్టలేక అడిగింది అనిత. దెయ్యం వస్తుంది, అదిగో చూడు. అందరూ కిటికీ వైపు చూశారు. ఎర్ర కర్టెన్, గాలికి అలలు అలలుగా ఊగుతుంది. నిజంగానా? అంది అనిత నమ్మలేనట్లుగా. చూడు, దానంతట అదే స్టవ్ కదులుతుంది అన్నాడు శ్రీధర్ గంభీరంగా. అనిత స్టవ్నే కన్నార్పకుండా చూస్తుంది. చెప్పు దెయ్యం, మా అనిత పాస్ అవుతుందా? పాస్ అయినట్లయితే ఒక్కసారి, అవునన్నట్లయితే 2 సార్లు కొట్టు. ఏమిటి? అరిచింది అనిత. అదే చెప్తుందా? ఆహా, అదే చెప్తుంది చూడు. అనిత ఎక్సైట్మెంట్కి పట్టలేక కుర్చీలో నుంచి లేచి నిలబడింది. కుర్చీ కోడుని బిగించి పట్టుకుని ఆమె చేతిని చూస్తుంటే ఆమె ఎంత టెన్షన్గా ఉందో తెలుస్తుంది. క్షణాలు నెమ్మదిగా గడుస్తున్నాయి. చెప్పు దెయ్యమా, స్టవ్ని పైకి కదల్చడం ద్వారా చెప్పు, మా అనిత పాస్ అవుతుందా? చాలా గాఢమైన నిశ్శబ్దం. అసహనంగా కదలబోయిన శారద చప్పున ఆగిపోయింది. స్టవ్ కదులుతుంది. ఆమె ఊపిరి బిగపట్టింది. అనిత విషయమైతే అసలు చెప్పనక్కర్లేదు. కుర్చీలో నుంచి దాదాపు గెంతుతోంది. ఏ భావము లేకుండా చూస్తున్నది నారాయణ ఒక్కడే. స్టవ్ నీళ్ళల్లో ఒక్కసారి లేచింది. కంగ్రాచ్యులేషన్స్ అన్నాడు శ్రీధర్ చెల్లెల వైపు చూస్తూ. ఆమె ఈ అభినందనల్ని స్వీకరించే స్థితిలో లేదు. థ్రిల్తో మునిగిపోయి నిండిపోయింది. ఏ క్లాస్లో పాస్ అవుతాను? ఫస్ట్ క్లాస్ అయితే 1 సారి, సెకండ్ క్లాస్ అయితే 2 సార్లు, థర్డ్ అయితే 3 సార్లు అంది అనిత. మళ్ళీ నిశ్శబ్దం. 1/2 నిమిషం తర్వాత స్టవ్ ఒక్కసారి కొట్టింది.
ఈసారి అందరూ అనితకు కంగ్రాచులేషన్స్ చెప్పారు. అనిత దీని గురించి ఆలోచించడం లేదు. రేపు ఈ విషయం స్కూల్లో చెప్తే వచ్చే థ్రిల్ గురించి ఆలోచిస్తుంది. దానంతట అదే కదిలే స్టవ్ ప్రపంచంలో 8వ వింత. తమ ఇంటికి దయ్యం వచ్చిన సంగతి స్కూల్లో అందరికీ తెలియటం, వాళ్ళని తనని ప్రశ్నలు అడుగుతూ ఉండడం ఊహించుకుంటోంది. ఆమె ఆలోచనలో ఉండగా శ్రీధర్ లేచి ఇక చాలు అన్నాడు, అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతూ. ఒక్క ప్రశ్న అంది అనిత. ఆఖరిది అడుగు అన్నాడు శ్రీధర్. అనిత స్టవ్ వైపు ఉత్సాహంగా చూస్తూ, వదనికి పాపెప్పుడు పుడుతుంది? 1 సంవత్సరమా 2 సంవత్సరాలా అంది. శారద మొహం తెల్లగా పాలిపోయింది. ఈ టాపిక్ వచ్చినందువల్ల ఆందోళనగా చూశాడు శ్రీధర్. నారాయణరావు అలానే కూర్చొని ఉన్నాడు. స్టవ్ కదల్లేదు. శ్రీధర్ లేస్తూ, అనిత టైం అయింది, ఇక చదువుకో అన్నాడు. హబ్బా, ఇంత వర్షం కురుస్తుంటే చదివేమిటి బాబు, ఈ చలిగాలిలో వేడి వేడి పకోడీలు తింటే అంటూ సపోర్ట్ కోసం వదినికేసి చూసింది. శారద మాట్లాడే మూడులో లేదని గ్రహించిన శ్రీధర్, కోడీ లేదు పకోడీ లేదు, వెళ్ళి పడుకో అని తన గదిలోకి వెళ్ళిపోయాడు. శారద అతన్ని అనుసరించింది. సడన్గా అక్కడున్న వాతావరణంలో ఏదో మార్పు వచ్చినట్టు గ్రహించి అనిత మరి మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది. అనిత గది ఆ ఇంటి మేడ మీద వరండాలోకి వెనక వైపు ఉంది. ఆ గది కిటికీ దగ్గర కూర్చుంటే బంగ్లా వెనక వైపు అంతా కనబడుతుంది. ఆమెకు రాత్రిళ్ళు అక్కడ కూర్చొని బయట చూస్తూ ఉండిపోవడం అంటే చాలా ఇష్టం. ఆ రాత్రి ఆ దృశ్యం చాలా భయంకరంగా ఉంది. విసురుగా వీస్తున్న గాలిలో దూరంగా వేప చెట్లు దెయ్యం పట్టిన దాంట్లో అటూ ఇటూ ఊగుతోంది. మెరిసినప్పుడల్లా జల్లు తెల్లగా మెరుస్తుంది. పూసి ఉన్న అద్దాలు అవతల నుంచి గాలి విసురు తెలుస్తోంది. చీకట్లోకి చూస్తూ కూర్చోవడం అలవాటయ్యాక టైం తెలియడం లేదు. ఆమెవి పెద్ద ఆలోచనలేమీ కావు, అమాయకమైన ఆలోచనలు. దెయ్యం దయతలిచి వదినకో పాపని పుట్టిస్తే, దెయ్యం దయతలిచి బావకి మాటలు తెప్పిస్తే, గది గుమ్మం దగ్గర చప్పుడైతే చప్పును తల తెప్పి చూసింది నారాయణరావు. గుమ్మాన్ని పట్టుకొని అలానే చూస్తూ నిలబడ్డాడు. ఆమె కూడా కూర్చున్న చోటు నుంచి కదల్లేదు. అతడి మొహం భావారహితంగా పేలవంగా ఉంది, నిప్తేతమై ఉంది. కళ్ళు ఎప్పుడు ఏదో విపత్తిని చూస్తున్నట్లే ఉంటాయి. ఆ కళ్ళల్లో జాలితో కూడిన అభ్యర్థన. ఆమెకు జాలేసింది. జాలి ప్రేమ కాదా? ఆమె తేరుకొని రా బావా అనబోయింది. అంతలోనే అతడు అక్కడ నుంచి కదిలి వెళ్ళిపోయాడు. ఆమె అలాగే కూర్చుని ఉంది. గదిలోని నిశ్శబ్దం భయంకరంగా తోచింది. వెళ్ళి టేప్ రికార్డ్ ఆన్ చేసింది. ఆమెకి ముఖేష్ పాటలంటే ఇష్టం. సన్నగా పాట వినిపిస్తోంది. ఆమె పక్క మీద వాలి పై కప్పుకేసి చూస్తూ పడుకుంది. దూరంగా చెట్టు కొమ్మ విరిగిన చప్పుడు. మళ్ళీ నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో నుంచి సన్నగా పాట. జానే చలే జాతే హే కహం దునియాసే జానే వాలే. వెళ్ళిపోయిన వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఈ ప్రపంచం నుంచి వెళ్ళిన వాళ్ళంతా. ఆమెకెందుకో ఆ సమయంలో ఆ పాట రావడం అంత బాగా అనిపించడం లేదు. అదే టైంకి గదిలో శ్రీధర్ శారదని అడుగుతున్నాడు. ఎందుకున్నట్టుండి మూడులో లేవు? ఆమె మాట్లాడలేదు. పాప ప్రసక్తి వచ్చినందుకేనా? దీనికి కూడా ఆమె మాట్లాడలేదు. ఆమెను గుండెల మీద తీసుకొని ముంగుర్లు సర్దుతూ, నువ్వు ఈ విషయం గురించి ఎందుకింత వరి అవుతున్నావో అర్థం కావడం లేదు అన్నాడు. అబ్బే అదేం లేదండి. ఈరోజంటే ఆ స్పిరిట్. ఏ స్పిరిట్? ఆ స్టవ్ని ఆవహించిన స్పిరిట్. ఆమె తలను అలాగే గుండెల మీద పట్టుకుని అతడు నవ్వసాగాడు. ఆమె లేచి అతని వైపు చూడసాగింది. చాలాసేపు నవ్వి, అనిత అంటే అనుకోవచ్చు, నువ్వు నమ్మేశావా అన్నాడు. ఆమె అర్థం కానట్టు అంటే అంది. అదే స్టవ్ కదలటాన్ని. కదిలింది కదా అందామె. అతడు నవ్వి, బీఎస్సీ చదివావు, ఆ మాత్రం సైన్స్ తెలియదా అన్నాడు. ఆమె మాట్లాడలేదు. శ్రీధర్ అన్నాడు, స్టవ్ పెట్టినప్పుడు కింద గాలి ఉంటుంది. వెలిగించినప్పుడు అది వేడెక్కి నీటి కింద నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది. అందుకే స్టవ్ ఎగిరెగిరి పడుతుంది. మనం చెయ్యాల్సిందల్లా అది ఎగరబోయే సమయానికి ప్రశ్న అడగడమే.
ఆమె ఏదో మాట్లాడబోయి ఊరుకుంది. అతడే అన్నాడు, శారద, మనిద్దరిని డాక్టర్లు పరీక్షించారు. ఏ లోపము లేదన్నారు. మనం చేయవలసిందల్లా టైం కోసం వేచి ఉండడమే. టైం ఫర్ ఫెర్టిలిటీ. ఆమె అతడు మెడ చుట్టూ చేతులు వేసింది. గదిలో నీలిరంగు సబ్ ట్యూబ్ లైటింగ్ పరుచుకుని ఉంది. తెల్లవారుజామునే సుప్రభాతాన్ని పఠించే పెదవులు రాత్రవగానే చాలా అల్లరి చేస్తాయి. అతడికి చాలా నచ్చేది అది. ఒకే స్త్రీలో రకరకాల స్త్రీలు. శరీరం మీద వయసు అల్లరి, పెదవుల మధ్య నాలుక అల్లరి. ఎంతసేపో టైం తెలియనే లేదు. కేవలం పెదవులతోనే గంటల కొద్దీ ఆడుకుంటుంటే మిగతా శరీరం చేస్తున్న స్ట్రైక్, తిరగబడే ప్రవాహం హోరు, బయట అద్దాన్ని బలంగా తోసే వర్షం, స్థిరంగా నిలబడ్డ కొండ శిఖరం, ఎగిసిపడే సముద్రం, ఉవ్వెత్తున ఎగిరిపడుతూ వచ్చి శిఖరాన్ని ముట్టడించి చల్లగా జారిపోయే కెరటం, నగ్నంగా ఉన్న వీపు మీద నాట్యం చేస్తున్న వేళ్ళు, గుచ్చుకున్న గోళ్ళు, రహస్యాన్ని శోధించి చేతులు, నవ్వే కళ్ళు, అర ఎడల్పైన కనురెప్పలు, వెంట్రుకల మధ్య చిక్కుకున్న మల్లె మొగ్గ, నలిగి వాడిపోయి ఆ వాడిపోవడంతో అస్తిత్వాన్ని పొందిన మల్లె చెండు, పుణ్యం కట్టుకున్నవి పల్లో వేల్లో గాని చెక్కిళ్ళ మీదికి వచ్చి చేరిన నెలవంక. టైం ఫర్ ఫెర్టిలిటీ. వర్షం వెలిసింది. దూరంగా ఎక్కడో కప్పు మీద నుంచి ఒక్కొక్క నీటి చుక్క పడుతున్న చప్పుడు. థ్యాంక్ యూ శ్రీ. దేనికి? ఫర్ ద ఎంజాయ్మెంట్ యూ ఆల్వేస్ గివ్ అన్నదామె. అతడు మాట్లాడలేదు. దట్టమైన తెల్ల వెంట్రుకల మధ్య మొహాన్ని దాచుకుంటే ప్రపంచంలో బాధలన్నిటినీ మరిపించే నిశ్చింత. 5 నిమిషాల తర్వాత అతడు అలసట నుంచి తేరుకొని ఆమె వైపు చిలిపిగా చూసి, దట్ ఈజ్ సైంటిఫిక్ వే ఆఫ్ టాకింగ్ లివింగ్ ఏ గర్ల్ అన్నాడు. ఆమె నవ్వలేదు. సైన్స్ అంది ఏదో ఆలోచిస్తున్నట్లు. కీ ఇవ్వమని గడియారం ఆగిపోయింది. దూరంగా ఏదో పిట్ట అరుస్తుంది. ఆగి శ్రీ. స్టవ్ కింద గాలి వేడెక్కి స్టవ్ని పైకి తోస్తుంది. అంతేగా, అదేనా సైన్స్? ఆహా. స్టవ్ని వెలిగిస్తే ఆ వేడికి ఆమె ఆర్తోక్తిలో ఆబింది. అవును, నువ్వు అడగగానే రామయ్య స్టవ్ తీసుకొచ్చి నీళ్ళల్లో పెట్టాడు. వెంటనే నువ్వు ప్రశ్నలు అడగడం మొదలుపెట్టావు. కానీ శ్రీ, స్టవ్ను ఎవరు వెలిగించారు? శ్రీధర్ నిశ్చేష్టుడయ్యాడు. దూరంగా గాల్లో నారాయణరావు మౌత్ ఆర్గన్ ధ్వని అలలుగా వినిపిస్తుంది. శ్రీధర్ J&J కన్స్ట్రక్షన్ కంపెనీలో ఇంజనీర్. ఆ కంపెనీ డైరెక్టర్లో ఒకడు. J&J కన్స్ట్రక్షన్స్ కంపెనీ దాదాపు 50 ఏళ్ల క్రితం ఒక బ్రిటిష్ కంపెనీ సబ్సిడరీగా స్థాపించబడి ఉంది. తర్వాత అది నేషనలైజ్ చేయబడి ఉంది. శ్రీధర్ తండ్రి అదే కంపెనీలో ఫోర్మెన్గా పనిచేసేవాడు. అందువలన శ్రీధర్ ఇంజనీర్ అవగానే ఆ కంపెనీలో ఉద్యోగం రావడం పెద్ద కష్టం కాలేదు. అప్పుడు ఆ ఫ్యాక్టరీలో పెద్ద స్ట్రైక్ జరిగింది. నెల రోజుల సంప్రదింపుల తర్వాత యాజమాన్యానికి వర్కర్లకి రాజీ కుదిరింది. ఆ పరిష్కారం ప్రకారం కార్మికుల తరపున ఒకరు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో ప్రాతినిధ్యం వహించాలి. ఆ బాధ్యత శ్రీధర్కి అప్పచెప్పబడింది. అతను డైరెక్టర్ అయ్యాడు. ఆ సంవత్సరమే J&J 2 కోట్లకు ఒక థర్మల్ స్టేషన్ కాంట్రాక్టు టెండర్ సంపాదించి అనుకున్న టైంలో దాన్ని పూర్తి చేసి దాదాపు 30 లక్షలు సంపాదించాడు. ఈ సంఘటన అతడి జీవితాన్నే మార్చేసింది. ఏదో ఎస్టేట్ అమ్మకం జరుగుతుంటే పెద్ద బంగళాన్ని చౌకలో కొన్నాడు. 20,000 పెట్టి శుభ్రం చేయించి రంగులు వేయించాడు. తండ్రి పోవటం, శారద గృహిణిగా రావడం జరిగింది. అతడి జీవితం వడ్డించిన విస్తర. అయితే ఆ విస్తరలో అన్ని పదార్థాలు రావడానికి అతడు జీవితపు ప్రారంభంలోనే చాలా కష్టాలు పడ్డాడు. ఒక్క పిల్లలు లేరన్న బాధ తప్ప ఇంకేం లేదు అతనికిప్పుడు. వెళ్ళిన అరగంటకి పిలుపు వచ్చింది. శ్రీధర్కి ఆఫీసు నుంచి వస్తుందని తెలుసు. మేనేజింగ్ డైరెక్టర్ రాబర్ట్ ఫ్రిన్స్ విశాలమైన గదిలో కూర్చుని ఉన్నాడు. అతడికి 60 ఏళ్లుంటాయి. అయినా దృఢత్వం తగ్గలేదు. మడతలు పడ్డ చెక్కిళ్ళు, తెల్లటి జుట్టు, 2 ఎయిర్ కండిషనర్ల చప్పుడు చేయకుండా పనిచేస్తున్నాయి. వెనీషియన్ బ్రెడ్ వెనకనున్న అద్దాల మీద నీడ సరళరేఖలా పడుతుంది. హౌ ఆర్ యూ శ్రీధర్? థ్యాంక్ యూ సార్, ఫైన్. పైపులో నుసి అఫ్ట్రేలో వేస్తూ అన్నాడు.
యూనియన్కి రిజైన్ చేశావటగా? అతడు మాట్లాడలేదు. చాలా మంచి పని చేశావు. అతడు విభ్రమంతో తలెత్తి చూశాడు. మేనేజింగ్ డైరెక్టర్ ఒక్క క్షణం మౌనంగా ఉండి చెప్పడం మొదలుపెట్టాడు. మెక్డొనాల్డ్ రాజీనామా చేయడంతో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్టు ఖాళీ అయిందని తెలుసుగా. ఎవరిని నియమించాలా అని చూస్తున్నాం. ఇంజనీర్వి కాబట్టి నిన్ను వెయ్యాలని నేను సజెక్ట్ చేశాను. కానీ అందులో చిక్కుంది. నువ్వు వర్కర్స్ తరపున వాడివి. అందుకే ఇంకెవరినైనా చూడాలనుకున్నాం. J&J ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంటే చాలా పెద్ద పదవని, అది నీకు ఈ వయసులో రావడం చాలా అదృష్టమని నేను భావించాను. ఇది ఎలా పరిష్కరించాలా అని నేను ఆలోచిస్తున్న సమయంలో యూనియన్ నుంచి మాకొక నోటీసు వచ్చింది. నిన్ను వాళ్ళ ప్రతినిధిగా తొలగిస్తున్నట్లు ఎంక్వైరీ చేస్తూ నువ్వే దానికి రిజైన్ ఇచ్చినట్టు తెలిసింది. దాంతో మా పని సులువైంది. శ్రీధర్ మొహంలో ఆనందం కనపడడం లేదు. మీరు నన్ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చేస్తే కార్మికులతో పేచీ వస్తుందని నా ఉద్దేశం. అదీ కాక ఇది నా వ్యక్తిగత గౌరవానికి సంబంధించిన విషయం కూడా. కేవలం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అవ్వడానికే నేను వాళ్ళ ప్రతినిధిగా రాజీనామా ఇచ్చానని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అది నాకు ఇష్టం లేదు. కానీ నీకున్న తెలివితేటలకి, చదువుకి ఆ పదవి అంత పెద్దది కాదు. వర్కర్లు అలా ఆలోచించర్లే. రాబర్ట్ నవ్వాడు. ఇదంతా మేము ఆలోచించలేదని ఎందుకనుకున్నావు అన్నాడు. అందుకే కొంతకాలం పాటు నిన్ను పట్వారీ స్థానంలో ఉంచి అక్కడ నుంచి ఇక్కడికి ఎగ్జిక్యూటివ్ తీసుకొస్తున్నాం. అప్పుడిక ఏ సమస్య ఉండదు. శ్రీధర్కి ఒక్క క్షణం తను వింటున్నది కల్లో నిజమో అర్థం కాలేదు. J&J సిస్టర్ కంపెనీ ఫారెన్లో ఒకటి ఉన్నది. అక్కడ డైరెక్టర్ పట్వారీ. కొంతకాలం పాటు తను ఫారెన్లో ఉండబోతున్నాడు. J&J ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా. అతి కష్టం మీద అతడు ఆనందాన్ని అణుచుకున్నాడు. స్వశక్తి మీద సంపాదించిన విజయాల ఫలితాల్ని స్వయంగా ఆస్వాదిస్తే గాని అందులో ఆనందం తెలియదు. సాధ్యమైనంత త్వరలో నువ్వు బయలుదేరవలసి ఉంటుంది. పాస్పోర్ట్ ఉందా? అతడు తల ఊపి లేచి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. థ్యాంక్ యూ సార్, రియల్లీ థ్యాంక్ యూ. బయటికి రాబోతూ గుమ్మం దగ్గర ఆగి వెనక్కి తిరిగి ఆగాడు. మీరు నా మీద ఎందుకింత అభిమానం చూపిస్తున్నారు? రాబర్ట్ క్షణం మాట్లాడలేదు. కుర్చీలో నుంచి లేచి వెనీషియన్స్ బ్లైండ్ దగ్గరికి వెళ్ళాడు. బ్లైండ్ నీడలు అతడి మొహం మీద అడ్డంగా గీచిన గీతల్లా పడుతున్నాయి. చేతులు రెండు ప్యాంటు జోబులో పెట్టుకొని బయటికి చూస్తూ చాలాసేపు ఉండిపోయాడు. తర్వాత వెనక్కి తిరిగి నెమ్మదిగా అన్నాడు. 24 ఏళ్ల వయసులో ప్లేన్ యాక్సిడెంట్లో చచ్చిపోయిన నా కొడుకు నీలా ఉండేవాడు కాబట్టి. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిద్దామండి. మిగిలింది నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. ఇంతవరకు నేను చెప్పిన నవల్లో తప్పులేమైనా దొర్లింటే పెద్ద మనసుతో మన్నించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.